గాజువాక పెదగంట్యాడ సిద్ధేశ్వరం 74వ వార్డు శ్రీ 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 కుంచమాంబ అమ్మవారి పండగ మహోత్సవంలో సిద్ధేశ్వరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అమ్మవారి పండగ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అలాగే తప్పెడు గుళ్ళు, కోలాటాలు, వేషాలు, డాన్స్, బేబీ డాన్స్లతో ఘనంగా పండగ జరిపించారు. తదుపరి పేదల మాటలో విందాం. నా పేరు జి రామిరెడ్డి. ఈరోజు మన కుంచుమాంబ పండుగ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మన సిద్ధేశ్వరం గ్రామంలో జరుగుతున్న ఈ యొక్క స్టేజీ ప్రోగ్రాంకి విచ్చేసిన పెద్దలు పల్లా రావణ గారికి, అలాగే లక్ష్మణ్ రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే సన్నేశ్వర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్న పిల్లలు చిన్నోళ్ళైనా ప్రతి ప్రోగ్రాంలో ఎస్డిఎం యూత్ పిల్లలందరూ ముందుకు వచ్చి అనే మేము ఉన్నాం, మేము చేస్తాం, మేము చేయగలం అని చెప్పి పర్మిషన్లు తెచ్చి అన్నీ చేసి మొత్తానికి వీళ్ళే చేసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళకి నా తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కుంచుమాంబ పండగ గత 8-10 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. వీళ్ళని చాలా బాగా చేస్తున్నారు. కొన్ని ప్లేసుల్లో ప్రోగ్రాలే ఉండట్లేదు కొన్ని ప్లేసుల్లో, కానీ వీళ్ళు గత 10 సంవత్సరాల నుంచి చాలా బాగా చేస్తున్నారు. అలాగే వీరికి ఇంకా ఇలాగే చేస్తూ తరతరాలకి ఈ యొక్క అనుభవాలను పంచుతూ ఇలా పండుగలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఎస్డిఎం యూత్కి మా తరపు నుంచి ఎటువంటి సాయం కావాలన్నా మేము చేస్తాం, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఎస్డిఎం యూత్కి ఎక్స్పెషల్లీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. విశాఖ 44వ వార్డు అక్కయ్యపాలెం కేవీ స్కూల్ నుంచి మహారాణి పార్లర్ వరకు 80 ఫీట్ రోడ్డు పునర్నిర్మాణం చేయు నిమిత్తం 94.10 లక్షలతో శంకుస్థాపన పనులు ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ విష్ణు కుమార్ రాజు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది. నమస్కారం. ఈరోజు 44వ వార్డులో కేవీ స్కూల్ నుంచి మహారాణి పార్లర్ వరకు 80 ఫీట్ రోడ్డు ఏదైతే ఉందో దానికి పునర్నిర్మాణం గురించి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారు 94 లక్షల రూపాయలతోటి పబ్లిక్కి కన్వీనియంట్గా ఉండే విధంగా, అన్ని విధాలుగా కూడా కన్వీనియంట్, కంఫర్ట్ ఉండే విధంగా ఇది జీవీఎంసీ వారు శాంక్షన్ చేశారు. ఇది చేసిన తర్వాత పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడైనా కూడా పాట్ హోల్స్ ఇవన్నీ పాడైపోయి ఉన్నాయి, ఇన్కన్వీనియన్స్ ఉంది అని చెప్పిన వలన ఇది శాంక్షన్ ఇదివరకు జరిగింది. ఇప్పుడు నిర్మాణం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కోయిలాడి వెంకటేష్, అట్లాగే జనసేన నాయకులు, అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి పేరు పేరున వారందరికీ కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే పత్రికే మిత్రులు అందరూ కూడా వచ్చారు. తప్పనిసరిగా దీన్ని వైడ్ పబ్లిసిటీ చేయవలసిన నెసెసిటీ ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంగా ఎక్కడ ఏ వార్డులో ఏ పనులు పెండింగ్ ఉన్నా తప్పనిసరిగా ఆ పెండింగ్ పనుల్ని శాంక్షన్ చేసి అట్లాగే దానికి పబ్లిక్ ఉపయోగపడే విధంగా చేస్తున్నాము. అట్లాగే ఇప్పుడే మాజీ కార్పొరేటర్ గారు ప్రసాద్ గారు చెప్పారు, ఇదివరకు కూడా నా దృష్టిలో ఉంది. ఈ రోడ్డు ఇంకా కొంచెం డెవలప్ చేసి ఏదైతే కొన్ని ముస్లిమ్స్ వారు ఆక్యుపై చేసిన ఏరియా ఉందో దాన్ని కూడా వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషనో లేకపోతే ఆల్టర్నేటివ్ చూపించి ఆ రోడ్డు కనుక చేస్తే బాగుంటుంది, ఈ పబ్లిక్కి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇదివరకు కూడా నా దృష్టిలోకి వచ్చింది. తప్పనిసరిగా దానిపైన ఏది అవకాశాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి చూసి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. రాజముద్ర కలిగిన పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ వలన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ రమేష్ బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అనకాపల్లి జిల్లా సబ్బవరం పంచాయతీ పరిధిలో గల 4 సచివాలయాలకు సంబంధించి 1518 పాస్ పుస్తకాలను రైతులకు అందించి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు నేతలు ఈ పాస్ పుస్తకాలపై రాజముద్రకు బదులు మాజీ ముఖ్యమంత్రి ఫోటో వేసి రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. భూ హక్కుదారుడైన రైతు ఫోటో కాకుండా వేరే ఫోటోలు ముద్రించడం కారణంగా రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి నేతృత్వంలో రైతులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే క్యూఆర్ కోడ్తో రాజముద్ర కలిగినటువంటి పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం వలన ఎటువంటి అవకతవకలు జరిగే అవకాశం లేదని అన్నారు. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందన్నారు.
తహసీల్దార్ అరుణ్ చంద్ర మాట్లాడుతూ ఈ పాస్ పుస్తకాలు రైతులకి టైటిల్ అని, ఈ పాస్ పుస్తకాలపై మీ అవసరాలు తగ్గట్టుగా రుణాలు పొందవచ్చని, ఈ పాస్ పుస్తకాలు ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వం క్లియర్ టైటిల్ డిడ్ ఇవ్వడం రైతులకు చాలా ఉపయోగకరమని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి ఇందల వెంకటరమణ, వేతనాల డైరెక్టర్ బలిరెడ్డి అప్పారావు, సాలాపు వెంకటేశ్వరరావు, సేనాపతి సోమశేఖర్ నాయుడు, బంతికోళ్ల పద్మ, రెవెన్యూ సిబ్బంది, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అంటే మేము కానీ మా అధికారులు కానీ కరెక్ట్గా పనిచేయాలి. మీకు మీడియాతో కూడా కోఆర్డినేషన్ కావాలంటే చాలా ఆక్రమణలు వాళ్ళు చెప్తారు. అవి కూడా ఒకసారి మనం కూర్చుందాం అనుకున్నాం. ఎలాగో ఎంఆర్ఓ మారుతున్నాడని తెలిసి దాన్ని వాయిదా వేసాను. ఒక 4-5 రోజుల్లో మనం కూర్చుంటాం. ఈ లోపల మీరు మొన్న నాకు ఏవైతే కంప్లైంట్లు ఇచ్చారో కాగితం మీద పెట్టిస్తే ఆ రోజు ఆర్టీఓ గారిని కూడా పిలుస్తాను. లేదంటే మీరు ఇచ్చినవన్నీ ఆర్టీఓ కలెక్టర్కి లెటర్ రాసి మరి ఎంఆర్ఓ గారికి ఎంక్వైరీ చేయమని రాయించి చేయిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్తి ఎక్కడా కూడా ఒక్క సెంటు కానీ ఒక గజం కానీ ఆక్రమణకు గురి కాకూడదు. అదే మా ఎజెండా. దానికి మీరు కట్టుబడి ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇది ఒక మంచి కార్యక్రమం తల్లులారా. ఇది ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో మీ భూమి మీద మీకు హక్కు కల్పించడానికి, ఎక్కడన్నా అవకతవకలు ఉంటే సరిదిద్దడానికి రీసర్వే చేసిన కార్యక్రమం. మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఎక్కడన్నా మీ బుక్ తీసుకున్నప్పుడు ఎక్కడన్నా మీకు తప్పు పైన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం. గతంలో జరిగిన అవకతవకల మీద సర్వే చేయించి, గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్ది, ఏదైతే ఎక్స్టెంట్ ఉందో దాన్ని కరెక్ట్ చేసి, హక్కుదారులు ఎవరో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి, ఆ తప్పులన్నీ మళ్ళీ దొరకకుండా గత ప్రభుత్వం చేసిన తప్పుల నుంచి గుణపాఠాలన్నీ కూడా తెలుసుకుని, ఏదైతే హక్కుదారుడి ఫోటో ఉండాల్సిన చోట గత ప్రభుత్వంలో వారి ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకున్నారో అవన్నీ తీసేసి, తాతలు తండ్రులు మనకు భూమి ఇస్తే మన ఫోటో ఉండాలి, తద్వారా బ్యాంకుకి లోన్కి వెళ్ళినప్పుడు కూడా టాలీ చేసుకోవటానికి అర్థం పరమార్థం ఉంటుంది. అవన్నీ గ్రహించి అవన్నీ మార్చి హక్కుదారుల్ని, నిజమైన హక్కుదారులను గుర్తించి ఈ రోజు తయారు చేయడం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పాం. క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చాం. అంటే ఒక్కసారి డిజిటల్గా నువ్వు చెక్ చేసుకుంటే మొత్తం చరిత్ర అంతా వచ్చేస్తుంది. భూమి తాలూకా చరిత్ర అంతా ఎవరి దగ్గరికి తిరగక్కర్లా. నీకు తప్పు జరిగిందంటే మళ్ళీ వెంటనే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ బుక్ అనేది నీకు లైఫ్ లాంగ్, ఇది నీకు హక్కుదారుడిగా నిన్ను నిలబెడుతుందన్న విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఏమన్నా తేడా పాడాలి ఏమన్నా ఒకరిద్దరు ఉంటే మా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ని, మా ఎంఆర్ఓని కలిసి సరిదిద్దుకోమని కూడా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మూలపేట పోర్టు అంశాలపై అబద్దాలు ఆడుతున్నారని టెక్కిలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ అన్నారు. టెక్కిలిలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో పోర్టుకు ప్రత్యేక నిధులు మంజూరు అయితే ఇంకా ఇందులో మంత్రి చేసేదేంటి అని అన్నారు. వాళ్ళకి సదుపాయాలు కల్పించండి, స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చేస్తారు. విష్ణు చక్రం అనే గ్రామస్తులు వాళ్ళు అక్కడి నుంచి గ్రామం ఖాళీ చేసి నిర్వాసితుల ఆర్ఎన్ఆర్ కాలనీకి వస్తే ఈ వేటకు తాగడానికి మంచినీరు లేదు, సాల్ట్ వాటర్. ఇంక నిన్న చెప్తున్నాం మైక్ పట్టుకున్నాయి, మేము అన్ని సదుపాయాలు ఇక్కడ కల్పిస్తానని చెప్తున్నాం. అంటే మంత్రి ఏం చెప్తే చెల్లుబాటు అవుతుంది, అది ప్రజలు నమ్మేస్తారనుకుంటున్నాం. నీకు అవగాహన లేదని అక్కడ ఉన్న మీడియా సోదరులు కూడా నవ్వుకుంటున్నారు. నువ్వు కల్పించడం ఏంటి, నీ ప్రభుత్వం కల్పించడం ఏంటి? మీరు అడ్డు తగలకుండా ఉంటే చాలు అక్కడ. దానికి గత ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ పోర్టు నిర్మాణం, ఏ ప్రభుత్వాలు మారినా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ జిల్లాలో పోర్టు అవ్వాలనే ఉద్దేశంతోనే 4,362 కోట్ల రూపాయలు ప్రత్యేకించి బ్యాంకు లోను సదుపాయం కల్పించి ప్రభుత్వానికి నిధులకి సంబంధం లేకుండా ఏర్పాటు చేశారు. అన్ని అనుమతులు మంజూరు చేశారు, ల్యాండ్ ఎక్వేషన్ చేశారు, రోడ్డు సదుపాయాలు కల్పించారు.
ఆ ఏజెన్సీకి డబ్బులకి ఏనాడు కూడా పనులు ఆటంకం ఉండడానికి కోసం బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించే కార్యక్రమం చేసి ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి డబ్బులు సమకూరిస్తే నువ్వు చేయడం ఏంటి? మతి లేని మాట్లాడుతున్నావు. నీకు దాంట్లో సంబంధం ఏంటి? నీ కమిషన్ల కక్కుర్తికి 8 మాసాలు అక్కడ పనులు జరగకుండా ఆపించి వాళ్ళు చేస్తున్న పనులు కూడా నత్తనడకన ఇబ్బందులు కలిగి చేస్తున్నావు. అక్కడ గ్రావెల్ వేస్తుంటే నీ కుటుంబ సభ్యులు వేస్తున్నారు, అక్కడ మెటల్ వేస్తే నీ కుటుంబ సభ్యులు వేస్తున్నారు, అక్కడ సిప్స్ వేస్తే మీ కుటుంబ సభ్యులు వేస్తున్నారు. కనీసం ఏ చిన్న అవసరం ఉన్నా సరే మీకు కన్సల్ట్ చేయాలనే స్థితికి తీసుకొచ్చావు. ఇది నీ దోపిడీకి పరాకాష్ట. వాళ్ళు నిన్ను జడ్జి కదా వైజాగ్ లో నీకు 40 కోట్ల రూపాయలు ఇల్లు కట్టేసి ఇస్తున్నారు. మీడియా మిత్రులకే అక్కడ తీసుకెళ్లి చూపిస్తాను నువ్వు కట్టించుకుంటున్న ఇల్లు. నీవు ఏ పోర్టులో అయితే నీకు ఏ ఇల్లు కట్టేసి ఇస్తున్నారో వైజాగ్ లో, ఈ జిల్లాలో ఉన్న మీడియా సోదరులందరికీ అక్కడ తీసుకెళ్లి చూపిస్తాను. ఇది నీ దోపిడీ, నీ అవినీతి. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలిసే కదా, మా పోరాటం వల్లే కదా నిన్న మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆర్ఎండ్బి శాఖ మంత్రులు స్వయంగా వచ్చారు అక్కడికి. మేము ఇప్పటికే ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, పరిశ్రమలు ఈ జిల్లాకు అవసరం. పోర్టుకు అనుసంధానంగా అనేక పరిశ్రమలు రాబోతున్నాయి, వస్తాయి, రావాలా. కానీ జిల్లా వ్యాప్తంగా పెట్టండి. ప్రభుత్వ భూములు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి, అక్కడ నిర్మాణం చేయమని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ అధికార మతంతో మీరు చేయడానికి ప్రయత్నిస్తే ఈ కాలం చెల్లిన కింజరాపు కుటుంబం కాలం చెల్లిపోయింది. వీళ్ళకి ప్రజలు ఇవన్నీ తెలుసుకున్నారు. మా సభ విజయవంతమే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత తేటతెల్లం చేసింది. ఈవేళ తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఎక్కడ కనీసం నువ్వు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా మరి వాళ్ళ దోపిడీ చేయడానికి అవకాశం లేదు. అంతా మీ కుటుంబమే దోచుకుంటుంది. వాళ్ళే చెప్తున్నారు కదా, అనేక మంది నాకే ఫోన్లు చేసి చెప్తున్నారు ఎక్కడ ఏం దొరుకుతుంది పేడతో సహా దోచేస్తున్నారు మీరని చెప్పి. తాము అధికారంలో ఉండగా అమలు చేసిన పథకాలు అన్నిటినీ చంద్రబాబు రద్దు చేశారని జగన్ విమర్శించారు. మా పాలనలో 3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే అందులో డీబీటీ ద్వారా 2.73 లక్షల కోట్లు ప్రజలకే ఇచ్చాం. ఈ 2 ఏళ్లలో చేసిన 3.52 లక్షల కోట్ల అప్పులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? చంద్రబాబు పాలన అంతా దోచుకో, పంచుకో, తినుకో. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర మొదలు పెడతా అని అన్నారు. జూన్ 2024 నుంచి మీ ప్రతి ఇంటికి ఇవన్నీ వస్తాయి అని చెప్పి ఏకంగా బాండ్లు ఇచ్చినాడు. అలాంటి బాండ్లు ఇచ్చి సూపర్ 6లు సూపర్ 7లు అని చెప్పి ఇవాళ అవన్నీ కూడా పూర్తిగా మోసాలుగానే మిగిలిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం చూస్తూ ఉన్నాం. మేనిఫెస్టో అన్నది మన హయాంలో మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీత కిందనో, ఒక బైబిల్ కిందనో, ఒక ఖురాన్ కిందనో భావిస్తూ 99% హామీలు నెరవేర్చినాము అని చెప్పి ప్రజల దగ్గరికి గర్వంగా తలెత్తుకొని చెప్పిన పరిస్థితి మన పార్టీ మన హయాంలో జరిగితే ఈరోజు మేనిఫెస్టో అన్నది చెత్తబుట్టలో పడేసిన పరిస్థితులు మళ్ళీ ఈరోజు చూస్తూ ఉన్నాం. కేవలం మారిందల్లా ఒక జగనే. జగన్ ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి, జగన్ లేకపోతే పరిస్థితి ఏమిటి అన్నది మాత్రమే తేడా. గమనించినట్లయితే ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా జగన్ ఇచ్చేటివన్నింటినీ ఇస్తాను, జగన్ ఇచ్చేటివే కాకుండా అంతకు మించి సూపర్ 6లు సూపర్ 7లు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, బిర్యానీ పెట్టలేదు ఎలాగూ, ఉన్న పలావ్ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది. ఒకవైపునేమో సూపర్ 6లు సూపర్ 7లు మోసాలుగానే మిగిలిపోయిన పరిస్థితులు, మరోవైపున మన పథకాలన్నీ కూడా రద్దయిపోయి ఈరోజు పూర్తిగా
చిన్నాభిన్నమైపోయిన పరిస్థితుల మధ్య గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఈరోజు కనిపిస్తూ ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయం, సుపరిపాలన, లా అండ్ ఆర్డర్, సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ కూడా ఈరోజు తిరోగమనంలోనే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఫలాని మంచి చేశాము అని చెప్పే పరిస్థితి పోయి ఈరోజు ఎక్కడ చూసినా కూడా తిరోగమనమే కనిపిస్తుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? మన 5 సంవత్సరాల కాలంలో మనం 3,31,000 కోట్లు మనం అప్పులు మనం చేస్తే ఆ 3,31,000 కోట్లలో 2,73,000 కోట్లు నేరుగా మీ జగన్ బటన్లు నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం చూశాం. ఆ 2,73,000 కోట్లు ఎవరి అకౌంట్లలోకి పోయాయి, వారి ఆధార్ నెంబర్లు ఏమిటి అని కూడా మనం ఇవ్వగలుగుతాం. అంతగా మనం 3,31,000 కోట్లు అప్పు చేస్తే 2,73,000 కోట్లకు ఈ మాదిరిగా మనం జమా ఖర్చు కూడా ఇవ్వగలుగుతాం ఆధార్ నెంబర్లతో సహా. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు తిరక్క మునిపే మనం 5 ఏళ్లలో 3,31,000 కోట్లు అప్పు చేస్తే ఈయన 2 సంవత్సరాలు తిరక్క తలికే 3,52,000 కోట్లు తాను చేసిన గ్రాస్ అప్. పలాసలో మంగళవారం మధ్యాహ్నం శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ లో కిలో బంగారం చోరీ ఎలా జరిగిందో యజమాని రామకృష్ణారావు పోలీసులకు వివరించారు. 12 గంటల సమయంలో 8 మంది మాస్కులు ధరించి పోలీసులమని షాప్ లోకి ప్రవేశించారు. అద్దాలు పగలగొట్టారు. Okay.